ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, ఈరోజు తెలుగు సంవత్సరాది అంటే ఉగాది పండగ శుభ సమయమున ఒక ఎండి యోగం చెప్తున్నా ఏనండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ఎండి యోగం చేసుకొని ముందుకు పోవచ్చు. 250 గ్రాములు శుద్ధి చేసిన సత్తు అన్నమాట, అంటే జింకు. 250 గ్రాములు శుద్ధి చేసిన సీసం, 250 గ్రాములు శుద్ధి చేసిన తగరం, 100 గ్రాములు పాదరసం. మిత్రమా, ముందు మనం ఏం చేయాలంటే ఒక ఇనప బాండీ తీసుకొని ఆ ఇనప బాండీలో 250 గ్రాములు సత్తును కరిగించాలి. కరిగించిన తరువాత ఏం చేయాలి? తగరం వేయాలి. ఏది కరిగించిన తర్వాత తగరం, శుద్ధి చేసిన తగరమేనమాట. శుద్ధి ఎలా చేయాలి ఏంది అంటే, ఇప్ప నూనెలో కరిగించి పోసుకోండి. లేదా వరిగడ్డి, అంటే మన వరిగడ్డి ఉంది కదా, ఎండిపోయిన వరిగడ్డిని కాల్చి అందులో పెట్టేసి అట్లా శుద్ధి చేసుకున్న తర్వాత అయినా ఇప్ప నూనెలో పోసుకోవాలి, తప్పదు అది. అట్లా శుద్ధులు చేసుకోండి ప్రతి ఒక్కటి. ఆ ఇప్ప నూనెలో కానీ ప్లస్ లేదంటే వరిగడ్డిలో కానీ ఈ 3 వంగాలను, అంటే వంగము అంటే సీసము ప్లస్ సత్తు ప్లస్ తగరం, ఈ 3 వంగాలు అర్థమవుతుందా? ఈ 3 వంగాలు 250 గ్రాముల లెక్కన తీసుకొని శుద్ధి చేసి తీసుకోండి. ముందు సత్తు కరగండి, తర్వాత తగరం వేయండి, ఆ తర్వాత సీసం వేయండి. ఆ సీసం వేయిన తర్వాత పాదరసం 100 గ్రాములు వేయండి, శుద్ధి చేసిన పాదరసమే వేసేసి తమలపాకులు, తమలపాకులు, కారు అంటే మన బంగ్లా ఆకు అంటారు, అంటే మన బెంగళూరుకి వెళ్ళి పెద్దగా ఎడల్పుగా నమ్ముతుంటే కారు ఉంటాయి ఆకులు. అలాంటి తమలపాకులు తీసుకోండి. అలాంటి తమలపాకులు అన్నీ తీసుకోవాలి. ఒక 200 ఆకులు కానీ 300 ఆకులు కానీ, 300 అయితే కరెక్ట్గా సరిపోతాయి. 300 తమలపాకులు తీసుకొని ఆకులన్నీ తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా అట్లా గాలిపారేటట్టు తేమంతా వెళ్ళిపోయేటట్టు అట్లా ఎండబెట్టండి. అంటే నెమ్ము లేకుండా ఎండబెట్టేసి ఒక బేసన్ తీసుకొని దాంట్లో 1 లీటరు మన కొబ్బరి నూనె పోయండి. పోసేసి ఈ తమలపాకులు ఒక్కొక్కటి ఆ కొబ్బరి నూనెలో ముంచటము, ఈ కరిగిన దాని మీద వేయటం. అప్పుడు ఆకు ఏం చేస్తుందంటే ఆ ఆకు అంతా కాలిపోయి నల్లగా వేట్లాగా ఉంటుంది. అది తీసి పక్కన వేయండి, మళ్ళీ ఇంకొక ఆకు వేయండి. అట్లా 300 ఆకులు పూర్తి అయిపోయేంత వరకు వేయండి. వేసిన తర్వాత మీరేం చేయాలి? అంత ఆకులన్నీ అయిపోయిన తర్వాత తాళకము అంటే కొట్లలో చిక్కుద్ది, తాళకము తీసుకొని తాళకము సున్నం చేసుకోవాలి. ఆ సున్నం చేసే యోగం ఇంకొకటి వీడియో చేస్తా, ఓకేనా మిత్రమా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. నా పేరు విశ్వరూపాచారి స్వామి. యూట్యూబ్ అంటే కొట్టేస్తే వచ్చేస్తుంది ఛానల్, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్ను చూసుకొని మీరు ముందుకు పోవాలని ఈ ఉగాది తెలుగు సంవత్సరాది సందర్భముగా మీకు క్లియర్గా చెప్తున్నా, ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్. ఓకే మిత్రమా, ప్రతి ఒక్కళ్ళకు ఉగాది శుభాకాంక్షలు.